ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్ లో చాలా డిస్ట్రిక్ట్స్ కి రెడ్ అలర్ట్ ఇచ్చారు, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, బ్లూ అలర్ట్ ఇచ్చారు, ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. అండ్ అదే కాక మెయిన్ థింగ్ ఏంద్రా అంటే మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ సైక్లోన్ మోంతా ఉంది వస్తుంది అని ఐఎండి వాళ్ళు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఈ విషయం మన 2 స్టేట్స్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు డేంజర్ లో ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, బ్లూ అలర్ట్ లో ఉన్నారు అండ్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి పాత కాలంలో మన పూర్వీకులు ఎలా ఈ వర్ష సూచనలు కనుగొనే వాళ్ళు. ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి ఈజీగా ఉంది, బట్ పాత కాలంలో మన ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇవేం లేకుండా ఎలా కనుగొనే వాళ్ళు అని, ఎలా వాళ్ళని వాళ్ళు ఇలాంటి సైక్లోన్ నుంచి కాపాడుకునే వాళ్ళు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలానే సపోర్ట్ కావాలి మీ నుంచి. ఈ వీడియోకి అయితే మరీ ముఖ్యంగా కొంచెం కష్టపడ్డాను. సో ఒకటే మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే మనందరికీ తెలుసు 2 స్టేట్స్ లో బాగా బీభత్సంగా రైన్స్ పడుతున్నాయని. ఏపీకి అయితే మరేను సూర్యుని చూసి 2 days అవుతా ఉంది. అంతలా కంటిన్యూస్ గా రైన్స్ పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఐఎండి వాళ్ళు ఒక పిక్చర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఏముందంటే 4 parts గా డివైడ్ చేశారు. ఎలా అంటే పింక్ కలర్ లో మార్క్ చేసిన డిస్ట్రిక్ట్స్ కొన్ని చూస్తే 100 km/h గాలితో కూడిన హెవీ రైన్స్ వస్తాయని చెప్పారు. 100 km/h గాలితో రైన్స్ అంటే చెట్లు కూడా ఊడి పడిపోయేంతలా గాలి అనమాట. అంత స్పీడ్ ఉంటుంది. మీకు అర్థమయ్యేలాగా మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఈ పింక్ కలర్ లో మార్క్ చేసిన డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం, అమలాపురం అండ్ కాకినాడలో 100 km/h హెవీ రైన్స్ ఉంటాయని, 100 km/h తో గాలితో కూడా రైన్స్ పడతాయని చెప్తున్నారు వాళ్ళు. సో అక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్త. ఇంతకీ పింక్ కలర్ అనేది ఏంటంటే డేంజర్ లో ఉన్న ఏరియాస్ మొత్తం ఈ పింక్ కలర్ కింద వస్తాయి. నెక్స్ట్ రెడ్ కలర్ తో మార్క్ చేసిన డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే 80 km/h స్పీడ్ తో రైన్స్ అనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే చాలానే ఉన్నాయి. శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు అండ్ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఎంత కోస్టల్ ఏరియా అనమాట. కోస్టల్ ఏరియాలతో ఎవరైతే ఉన్నారో జాగ్రత్త. సో ఈ జిల్లాలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ అయితేనే బయటికి రండి. నెక్స్ట్ బ్లూ కలర్ లో మార్క్ చేశారు వీళ్ళు 70 km/h గాలితో కూడిన రైన్స్ పడతాయని. ఆ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే పైన రెడ్ కలర్ తో మార్క్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ గా డిస్ట్రిక్ట్స్ మొత్తం పడతాయి. అంటే నెల్లూరు, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో ఫుల్ డిస్ట్రిక్ట్ లో ఫుల్ రైన్ పడతాయి. సో జాగ్రత్త, బయటికి రాకండి. ఫైనల్ గా ఎల్లో కలర్ అంటే ఎల్లో అలర్ట్. చిత్తూరు అండ్ కడప, అనంతపూర్, కర్నూలు, ఏలూరు డిస్ట్రిక్ట్ లో 40 km/h తో గాలితో కూడిన రైన్స్ ఈ డిస్ట్రిక్ట్ లో పడతాయి. ఎల్లో జోన్ లో ఉన్న ఏరియాస్ అన్ని కొంచెం సేఫ్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం సేఫ్ అనే చెప్పొచ్చు. ఇంకా టీజీ విషయానికి వస్తే చాలా అంటే చాలా సింపుల్ గా ఇచ్చేసారు రిపోర్ట్. హాఫ్ స్టేట్ రెడ్ జోన్ లో ఉంది, హాఫ్ స్టేట్ బ్లూ జోన్ లో ఉంది. ఓకే, ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి వర్షాలు వస్తున్నాయి, రెడ్ అలర్ట్ అని, ఆరెంజ్ అలర్ట్ అని, బ్లూ అలర్ట్ అని జారీ చేస్తున్నారు. శాటిలైట్స్ అండ్ రైడర్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తున్నారు. బట్ పాత కాలంలో ఇవన్నీ ఎలా అంచనా వేసేవాళ్ళు? మనకు సైక్లోన్ ఉంది, తుఫాన్ వస్తుంది, వానలు పడుతున్నాయి అని ఎలా అంచనా వేసేవాళ్ళు అనే ఒక డౌట్ ట్రిగర్ అయింది. సో దానికే తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళు ఎలా అంచనా వేసేవాళ్ళు అనే విషయానికి వస్తే స్కై కలర్ అండ్ క్లౌడ్స్ ప్యాటర్న్ బట్టి వీళ్ళు ఫస్ట్ దీన్ని బట్టి అంచనా వేసేవాళ్ళు. ఉన్నట్టుండి స్కై అనేది రెడ్ కలర్, లైట్ గా రెడ్ కలర్ లోకి మారటం అంటే డార్క్ క్లౌడ్స్ అంటే నల్ల మబ్బులుగా మారిపోవడం, వీటిని బట్టి వీళ్ళు వాన పడుతుందని అంచనా వేసేవాళ్ళు. అండ్ ఇది డిసైడ్ చేసేది ఎవరైతే ఆ కోస్టల్ సముద్రం ఏరియాస్ లో, సముద్ర తీరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డిసైడ్ చేస్తారు దీన్ని. సెకండ్ పాయింట్ ఏంటంటే సముద్రంలో పెద్ద పెద్ద గాలులు రావటం, అలలు రావటం, దీన్ని బట్టి కూడా సైక్లోన్ ఉందని సూచించేవాళ్ళు. థర్డ్ పాయింట్ ఏంటంటే యానిమల్ బిహేవియర్ బట్టి, అంటే పక్షులు సముద్ర తీరం నుండి దూరంగా వెళ్లిపోయి కనబడకుండా పోవటం అండ్ చేపలు సముద్ర అడుగు భాగంలోకి వెళ్లి దాక్కోవడం లాంటి విషయాలను బట్టి కూడా వీళ్ళు అంచనా వేసేవాళ్ళు. ఇవన్నీ కూడా మన పూర్వీకులు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అంచనాలను బట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసి చెప్పేవాళ్ళు. ఇలాంటి తుఫాన్స్, సైక్లోన్స్ వచ్చినప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి ముందుగా అన్ని సిద్ధపాటు చేసుకుని ఎత్తైన ప్రదేశంలో వెళ్ళి నివసించేవాళ్ళు. ఏదైనా పాతకాలపు పద్ధతులు, పాతకాలపు అలవాట్లు డిఫరెంట్. సో మా ఫైనల్ పాయింట్ ఈస్ ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్ మీకు ఇచ్చాను. దీనికి బదులుగా మీకు చేయాల్సింది ఒక లైక్, కామెంట్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ యు సూన్, బై బై.